సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు చిన్న వర్షాలకే ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక సంఘ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, వర్షం వచ్చిన ప్రతిసారి మురుగునీటితో కలిసి వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై స్థానిక కౌన్సిలర్ కు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఇళ్లలోకి నీళ్లు చేరిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఊర చెరువుకు డ్రైనేజీ లింక్ ఉండేదని లింక్ తీసివేయడంతో హుజూర్ నగర్ లో కురిసిన వర్షపు నీరు డ్రైనేజీలో చేరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లలోకి చేరుతుందని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే సంబంధిత అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. ఇళ్ళకాయెత్తి వరద వచ్చే కాలం ఏం నీరు ఏం నీరు ఒక్క గోడ పోతే ఏం పోతాయి నీళ్ళు. ఆయన ఎందుకు రాడు? ఎవరు నా రాదు వచ్చేం చేస్తాడు చెప్పినన్న. ఎంత గ్యాప్ ఉండాలి నువ్వు పోవడానికి వాళ్ళకి? ఆ ఇంట్లో పోవడానికి ఎంత ఉంది చెప్పిగా? ఎక్కడెక్కడ తెచ్చి అలా కలిసి పెట్టి ఇక మబ్బు చూడు అట్టుంది ఇవాళ పోదు వాన. ఎట్టా పోతున్నాయి చెందుతున్నాయి. కాలువ ఏమో మా లోకన పోకుండా చిన్న చిన్న కాలువలు కట్టి బోనాలు ఏమో పోతా లేదే చెందుతున్నాయి. వద్ద మొత్తం ఇళ్ళ మీదికి తిరిగే పోసేది
అట్లాడితే ఆ భయం లేదు కానీ ఇదేంది ఇళ్ళకి వచ్చి ఇంట్లో అన్నం తింటానికి టిఫిన్ చేయడానికి కూడా వాంఛిత లేకుండా అయిపోయింది. ఏంది ఈ పరిస్థితి? అది ఏంది? ఈ ఎక్కడికి పోవాలి? ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి? మటపల్లి రోడ్డుకి వెంకటేశ్వర గుడి కాడికి పోవాలి. ఈ ఇళ్ళని అది బాగు చేస్తారా, ఇది బాగు చేస్తారా, ఏది బాగు వస్తున్నాయి ఏం సారు, మేము ఉండలేము ఇంట్లో. వెనక నీళ్ళు మొత్తం ఎన్నడైనా వాన వచ్చినా కూడా మాకు ఇల్లు నిండాలి. ఆ చెట్ల నీళ్ళు మొత్తం వాకులు ఈ కాలువలో పెట్టిరు, ఇంట్లోకి వస్తున్నాయి. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి చూడాలి. మరి మేము ఎడుకోకుండా ఇల్లు కాపాడుకొని ఉంటామా ఏం సారు? మరి మాకు నీకో బెడ్ నిలబడ్డాం. మా పరిస్థితి ఏంది? ఎవరికి వాళ్ళే అవుతుర్రు. మరి మా ఇల్లు నిండింది, మాకు లేదు కట్టుకోవటానికి గట్టి. వదిలిపోయి వస్తున్నాయా? మరి ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్ళు. ఎన్నడైనా రాలే, ఎప్పుడైనా రాలే ఇంట్లోకి. మేము ఎన్నడైనా కూడా బాగులు నీళ్ళు మా ఇంట్లోకి రాలే. గవాచిలంక అసలుకి మా పరిస్థితి ఏంది? ఒకప్పుడు 20-30 సంవత్సరాలకి ఈ బాధలు ఎట్టా పోతున్నాయి తింటున్నాయి. కాలువ ఏమో మా లోకన పోకుండా చిన్న చిన్న కాలువలు కట్టి బోనలేమో పోతా లేదే తింటున్నాయి. మొత్తం ఇళ్ళ మీదికి తిరిగే కలిపి